హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గోస్ట్ హంటింగ్ వీడియో. అనదర్ అనకూడదేమో, ఇలా ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఇక్కడ ఏం జరిగిందో స్వీట్ అండ్ షార్ట్గా చెప్పేస్తా. ఆల్రెడీ ఇక్కడ ఒక పార్ట్ తీసా, ఇప్పుడైతే సెకండ్ పార్ట్ కోసం వచ్చా. ఎందుకంటే ఆ రోజు చాలా లేట్ అయింది, ప్లస్ ఏంటంటే మన మీద అటాక్ కూడా చేసింది. అందుకని చెప్పి ఆ రోజు ఉండలేకపోయింది. ఇక్కడ పార్ట్ 2లో వచ్చి పక్కా క్యాప్చర్ చేస్తా అని చెప్పా. చేయగలనో లేదో నాకు కూడా తెలియదు. ఇక్కడ అసలు ఏం జరిగిందంటే, ఒక అమ్మాయిని 6 రేప్ చేసి చంపేశారు అనమాట. ఇప్పుడు కాదు, కొన్ని ఇయర్స్ బ్యాక్ జరిగింది. అప్పటి నుంచి ఏంటంటే ఇక్కడ అరుపులు ఎండిపోయడం వల్ల ఈ చుట్టుపక్కల పనిచేసే వాళ్ళు చేయడం మానేశారు. ఈ ఏరియాని కూడా వదిలేశారు. మొత్తం పెద్ద అడవి మధ్యలో ఉంటుంది ఇది. చుట్టుపక్కల వీడియోలో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ దాదాపు ఒక 500 to 600 మీటర్స్ వరకు అసలు లైటే ఉండదు. ఇంకోటి ఏంటంటే, చాలా రోజుల తర్వాత వీడియోలు చేస్తాం కాబట్టి కొంచెం వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే యూట్యూబ్ అనేది బూస్ట్ ఇస్తుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను ముఖేష్, కెమెరామ్యాన్ మోహన్. సే హాయ్ టు కెమెరా మోహన్. హాయ్. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి మొత్తం సార్ ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. లాస్ట్ టైం వచ్చినప్పుడు జస్ట్ మిస్లో మా కెమెరామ్యాన్ తలకాయ పగిలిపోయేది. ఎందుకంటే డోరు ఎలా పడిందంటే, ఈ వీడియో మీకు ఫుల్గా అర్థం కావాలంటే ఛానల్ ఓపెన్ చేసి ఫస్ట్ పార్ట్ చూసిరండి. సేమ్ వాల్పేపర్తో ఉంటుంది, సేమ్ థంబ్నెయిల్తో ఉంటుంది. చూసిరండి, అప్పుడు ఈ వీడియో ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇంకొకటి, వాయిస్ క్లియర్గా అనిపిస్తుందో లేదో కూడా మీరు కామెంట్ చేశారని తెలుస్తుంది. ఎందుకంటే నా ఫోన్లో అయితే నాకు క్లియర్గానే వినిపిస్తుంది. బట్ ఏంటంటే కొన్ని చిన్న మొబైల్స్ కానీ ఓల్డ్ డివైజెస్ కానీ అంత సౌండ్ రావు కాబట్టి సౌండ్ అనేది క్లారిటీగా వినిపిస్తుందా లేదా అనేది చెప్తేనే అర్థమవుతుంది. అండ్ ఇప్పుడైతే లోపలికి వెళ్ళి అయితే చూసేద్దాం. ఎంత అవుతుందో తెలీదు. ఎంత అవుతుందా? 12-10 నిమిషాలు అంతే. అంతేందిరా బాబు, మొన్న ఇదే టైం తెచ్చుకొచ్చినావు. ఏమైందిరా? పద. తేడాగా ఉందంటావా? వీడియో స్టార్ట్ చేసేటప్పుడు భయం ఉండట్లేదు. ఏంటంటే వీడియో స్టార్ట్ చేస్తే భయం బాగుంటారు. బల్లి అంత ఉండదు. బల్లేరా బాబు, రోజు చదివెట్టిందంట మన కోసం. పక్కనే ఉంది అంటే పాము గుడ్డి. ఇది బల్లి గుడ్డే సైజ్ ఎంత ఉంటుంది? హాఫ్ ఉంది. పెద్దది వచ్చు. పెద్దది ఇదే కదరా దాని నన్ను వేసింది అటాక్. అయిపోయింది అనుకున్నా పని. ఇదే డోరు ఇక్కడే ఉన్నాడు. జస్ట్ ఇలా పడితే అది వచ్చి కాలు తగిలింది. నేనే రేపు పెట్టేదాన్ని, మళ్ళీ అది వచ్చి ఇలా కాలు తగిలింది. ఇక్కడ తీసుకొచ్చి నన్ను మర్డర్ ప్లాన్ చేసిన. అది సిగ్నల్ ఇస్తుంది, మీ పని అయిపోయింది కదా అని. చెప్పడం మర్చిపోయా, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. తెలుగులో ఏ గోస్ట్ అంటారు ఇవ్వలేను అట్లాంటి ఎంటర్టైన్మెంట్ మేము ఇస్తాం, మసాలా ఇస్తా. అండ్ ఇంకోటి గోస్ట్ హంటింగ్ అని చెప్పి చేతబడి జరిగింది, అది జరిగింది, ఇది జరిగింది, అలాంటివి నేను అంటే చేతబడి జరిగితే చేస్తా అంతే తప్ప 10 వీడియోలు చేతబడి జరిగింది సైకుగాడు ఉన్నాడని మాత్రం అస్సలు చేయను. ఈసారి ఏం ప్లాన్ చేసి మాకే అర్థం కావట్లేదు. ఇంకా అది కదా, ఈసారి వెళ్ళేద్దాం చెట్టు దగ్గర. పోదా? అక్కడే ఉండొచ్చేమో. అంటే ఏమన్నా అంటే తెలుస్తుంది. పోతే నేనే పోతా.
మీరన్నా పోయి తెలిసి ఇన్న ఆ రోజు అరిచినట్టుంది కదా, ఆ కుక్కలు కూడా సిగ్నల్ ఇస్తున్నాయి బాయ్. డౌటే కదా ప్రీ, దారి కూడా ఉంది కదరా కట్ట చెట్టు కాడికి ఉంది చూడు. ఓ బాగా కొంచెం అటు వెళ్దాం. ఏరియా అయితే చాలా డేంజర్, అంటే క్రీపీగా ఉంది ఏరియా చూడడానికి. కనిపిస్తుంది. అది అలా ఉంది ఇల్లు పరిస్థితి. ఇల్లు లైటింగ్ పెట్టినా కానీ అంతకన్నా ఏం కనిపించట్లేదు. అలా ఉంటుంది ఇక్కడ పరిస్థితి. ఇదో లైట్ వేస్తాం కాబట్టి మా కళ్ళ ముందున్నంత వరకు బాగానే కనిపిస్తుంది. అవకాశాలు ఉన్నారా ఇచ్చుకుంటావా? చెట్టు కూడా ఏంది కాదు అమ్మ కరెక్ట్ దారి కూడా ఉంది కదా, మారుమూలరా బాబు. ఎవరైనా ఉన్నారా? సరే రారా, వచ్చినట్టురా. ఏరా వచ్చేసిందంటావా? చిన్నగారా బ్లడ్ మార్క్స్ ఇంకా. అచ్చా అదిరా, బ్లడ్ వచ్చింది కాబట్టి స్మెల్కి వచ్చేసింది, అయిపోయింది. ఇలా ప్యాంట్ పైకంటే ఇది టైట్గా ఉంటుంది, రాదు. తీయకరా అది అసలు కనిపిస్తుంది అసలు బ్లడ్ ఏమన్నా ఉన్నట్టు. ఓదిరా, బ్లీడింగ్ అవుతుంది కదా, తడి ఉంది కదా. అరే సౌండ్ వచ్చినాక అజ్జురా, కుక్కలు ఎట్లా నడుస్తున్నావు? ఇంట్లోకి పరిగెత్తుంది. అమ్మా రే, ఎక్కడ ఉన్నావురా? వచ్చేసిందిరా. దగ్గర ఉండరా బాబు నువ్వు. అరే నువ్వు అరే ప్రిపేర్ అయ్యి వచ్చినావు. అరే అయిపోయింది, కుక్కలు కూడా సిగ్నల్ ఇస్తున్నాయి, నువ్వు బ్లీడింగ్ అవుతుంది అక్కడ. రే బాబు దూరం వెళ్ళకరా నువ్వు. రే చెట్టు చూడరా పోతుంది. అరే వేప చెట్ట కాదు ఇది, వేప చెట్టు అయితే అయిపోగానే, వేప చెట్టు కాదురా. రే ఇప్పుడు రావట్లేదు. పోనీ ఎవరన్నా గజ్జలు కట్టుకుని ఉంటే మన దగ్గర నుంచి అవును తప్పించుకోవాలి వస్తుంది కదా. సడన్ గా ఉన్నాడు ఆడు, ఇక్కడ దాకా వచ్చాడు అనుకో, ఇక్కడ నుంచి తప్పించుకోవాలని గజ్జల సౌండ్ వస్తుంది కదా. అవును రాకరా, దూరం వెళ్ళకరా నువ్వు. ఎక్కడ ఏమైందిరా? ఏమైందిరా? రే ఏమైందిరా? బ్లీడింగ్ అయితేనే ఉందా? అచ్చా నేను టార్గెట్ చేసింది అయితే. ఎక్కడ సౌండ్ వచ్చింది? ఇలా ఇగో ఇక్కడ నుంచి ఇలా పరిగెత్తింది నా ముందు నుంచి.
అరే నువ్వు పరిగెత్తకరా, బ్లీడింగ్ అవుతుంది, నీకు జాగ్రత్తలో ఉన్నావు. నన్ను వదిలేసి వెళ్ళకరా, ఏదో టార్గెట్ చేసింది ఇది. రే అరే నిజంగా ఆత్మలకి బ్లడ్ అంటే అంత ఇష్టమారా? రే ప్రాణం ఇస్తారు, అది ప్రాణం తీయడానికైనా అసలు. మీరు ఒకవేళ నమ్మకపోతే లాస్ట్లో సౌండ్ చూసినా, పిట్టు సౌండ్. నిన్న కూడా ఇదే టైంలో లైట్ వెళ్ళిపోయింది. రే ఇంత సైలెంట్గా ఉంది రా. ఏడుస్తున్నట్టు వస్తుందిగా పక్క నుంచి. అదేరా ఇదండి బొమ్మ చూడండి, ఏంద్ర ఎక్కువ అవుతుంది. ఇదేందిరా 6. రే నిన్న లేవు కదా రీ. అదే కదా. అరే ఏదో ప్లాన్ చేసిందిరా. మరి ఈడోటి ఉందో సిగ్నల్ సేమ్ రా. క్వశ్చన్ మార్క్ రా. ఎందుకురా? ఇక్కడ ఒకటి ఉంది. క్వశ్చన్ మార్క్ రా సేమ్. ఇక్కడ ఒకటి ఉంది. రే ఇంకోటి నన్ను టార్గెట్ చేసింది ఏం చేసినా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నాకు బ్లీడింగ్ అవుతుంది అని అనుకుంటున్నా. ఒకవేళ మీరు బ్లీడింగ్ అవుతుంది అని నమ్మకపోతే నేను లాస్ట్లో మొత్తం ప్యాంట్ రిమూవ్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పార్ట్ అయితే వేస్తాను, తమ్ముళ్ళలో పెడతాను చూడండి. అది భయపెట్టలేనే గజ్జలు వేసుకుని వచ్చింది. అరే క్వశ్చన్ మార్క్ ఏందిరా, నాకు టెన్షన్ అవుతుందిరా. రే ఏం రావట్లేరా? చాలా భయం, నాకు పరిగెత్తలేకపోతున్నాను నేను దాని దగ్గర నుంచి. కానీ నువ్వు అటు నుంచి వచ్చావు చూడు, ఇప్పుడు బుర్ర పోయిందిరా. సరే బుర్ర పోయింది. నాకేం చేయాలి, లోపల ఉందంట. అసలు నాకేం చేయాలో కూడా అర్థం కావట్లేదు. కానీ ఇదేంటో తెలుసు. ఏం లేదు రాడా, అది ఎలా సాధ్యం రా? కనీసం కళ్ళకు కూడా కనిపించలేదు. ఇక్కడ నుంచి ఏం లేదు, ఏం పరిగెట్టింది? అరే అసలు ఎలా వస్తుంది రా మన కళ్ళ? ఏమోరా, నువ్వు మాత్రం జాగ్రత్త రా ఆయన. దగ్గరకు వచ్చిందిరా. బ్లీడింగ్ అవుతుందని ఇది. అరే డేంజర్స్ రా. అరే కుక్కలు కూడా ఆపేసినాయి రా. రే ఎక్కువ అవుతుంది రా బ్లీడింగ్. ఇక అదే చేస్తుంది. వచ్చిందిరా. రే వచ్చిందిరా. దగ్గర చూపించిన ఒకటి ఎక్కువ అవుతుంది. వచ్చేసిందిరా. రే మా తీస్తాను. అరే కాదురా, నాకు అవుతుంది బ్లీడింగ్. దానికి ఏంటంటే ఒక చుక్క రే ఎవరున్నారా? కాదురా, నాకు ఒక డౌట్. నాకు అయ్యేంత బ్లీడింగ్ ఇక్కడ ఎందుకంత బ్లడ్ స్మెల్ వస్తుంది? మరి దానికి ఒక్క చుక్క చాలరా స్మెల్ రావడానికి. దగ్గరికి ఎత్తున్నారా. రే ఇప్పుడు చిన్నగా నువ్వు ఒంటరి పోకురా. ఎవ్వరు లేరు కదరా. చిన్నారా బాబు. అరే చిన్నగా ముందు నువ్వు అన్నావా? నేను ఎప్పుడన్నా నీతో గారా మాట్లాడుతున్నా. నేను సౌండ్ ఎక్కడ అనిపించింది? అది రే నీతో మాట్లాడుతున్నా కదా నేను. నువ్వు చిన్నగారా నాకు ముందు లేదు, నాకైతే వచ్చిందా? వచ్చింది. రే అది నీతో నేను కంగారులే ఉన్నా నేను. రే ఇప్పుడు ఇక్కడ చూడు, ఇంత కూడా బ్లడ్ స్మెల్ లేదు. అవును, నాకు వచ్చేదే ఒక చుక్క. అవును, లోనకి వెళ్తుంది అంత బ్లడ్ స్మెల్ వస్తుంది. అవును సంథింగ్ మనం లోనకి వెళ్ళినప్పుడే సౌండ్ కూడా దగ్గరకు వస్తుంది. అమ్మా నిజంగా ఇందాక ఎక్కడున్నారా బాబు? రే అరే లోపలికి వచ్చినప్పుడు అది నువ్వు ఎక్కువ సౌండ్ వస్తుందిరా. వస్తుంది రారా తొందరగా.
నేను అదే గారు చెప్పేది. నాకన్నా ఇంకొక డౌట్ ఏంటంటే సంథింగ్ రా, డాగ్స్ మాత్రం సౌండ్ మాత్రం ఆపట్లేవు రా. రే నాకు ముందే చెప్పతారా బ్లీడింగ్ అవుతుందని. మరే అసలు సౌండ్ ఎక్కువ అవుతుందిరా. ముందే చెప్పాలి కదరా బ్లడ్ బ్లీడింగ్ అవుతుందని. రే తెలీదారా నీకు అసలు ఎంత ఇష్టమో బ్లడ్ అంటే వాటికి? ఆ క్వశ్చన్ మార్క్ అర్థం కావట్లేదు ఇంకా నాకు. ఇట్లా ఉంది కదా క్యాప్చర్, మనం కనపడకపోవచ్చు, క్యాప్చర్ చేస్తుంది కదా కెమెరానా. కెమెరా ఇట్టే ఉంది, ఇలా పరిగెత్తింది, ఏమన్నా ఉందా వెనకాల? పోనీ వీడియోలో మీకు ఎక్కడన్నా కట్టగా అనిపిస్తుందా? ఈ వీడియోలో ఎక్కడన్నా ఒక్క చోట కట్టగా అనిపిస్తుందా మీకు? ఇంకెక్కువైతుందా? చూపించాలి నేను వీడియోలో. అరే ఇప్పుడు చూపిస్తే మనం చూపించలేం దాన్ని, మనం కనపడకుండా పోతాం. అరే లోపల ఉంటే సౌండ్ ఎక్కువైతుందిరా. ఏంట్రా ముక్కు వాలిపోతుందిరా. అరే ఇక్కడేం రావట్లేదు కదా మళ్ళీ. అంటే సంథింగ్ లోపట్లో ఉంది, అది రావడానికి చూస్తుందిరా. చెప్తున్నా బ్లడ్ స్మెల్ వామిటింగ్ వస్తుంది నిజంగా లిటరల్లీ. ఉన్నారా? అరే ఒక నువ్వు అవుతున్నా నాకు లోవరా ఇట్రా. రే ఎట్లా భరిస్తున్నారా స్మెల్ నువ్వు? ఊరే ఈడవుతుందిరా మళ్ళీ క్వశ్చన్ మార్క్ రా. అరే ఎన్నిరా? అరే అరే ఒకసారి మొత్తం చెక్ చేద్దాం. క్వశ్చన్ మార్క్ రా. అరే డేట్ రా, ఇది డేటా ఇదన్నీ. అరే ఇగో చెప్తున్నా 19/9/09 09/4 అదే ఇది 4 రా. అంటే 0/4 04 21 years అవుతుంది. 21 years నేను పుట్టిన కూడా అప్పుడు. మేమన్నా పుట్టినావా? నువ్వు పుట్టిన తర్వాత మేము పుట్టినావా? అరే ఎలాగో ఒకసారి అన్ని చెక్ చేద్దాం. ఏదో ఒక ఇంటిస్తుంది కదరా, డాగ్స్ అయితే ఇంటిస్తూనే ఉన్నాయి. వినట్లేదు. మాత్రం లోనికి వెళ్ళాలంటే వామిటింగ్ వస్తుంది స్మెల్కి, ఇంత బ్లడ్ స్మెల్ వస్తుంది లోపల. నిన్న లేదు, నిన్న అస్సలు లేదు కదా. ఆ పేర్లు క్వశ్చన్ మార్క్ ఎందుకు రా? నిన్న మొత్తం చూసినాం కదా, గోడలు కూడా చూపించినాం. అరే మనం చూస్తే కనపడతలేవురా అయ్యి. మరి అయ్యే కనపడుతుంది. ఎంతసేపు తిరిగినా కనపడ్డాయి అసలు. ఇందిరా ఇప్పుడు ఇంతసేపు విన్నా కదా మనం ఉన్నాము. ఏంద్రా మసానా ఇది ఏంటది? ఇదేంటో సరిగ్గా తెలియట్లేదురా. ఇది లానా లేకపోతే ఏంటనే సరిగ్గా తెలియట్లేదు. వసతిరా అంటే ఎన్ని రోజుల నుంచి ఉండేది ఇక్కడ? ఏమొచ్చింది? వసతి అంటే ఇన్ని రోజులు ఇక్కడ ఉంది వసతియా? అయిపోయింది రా మన పని. అరే పేరు పలకరీయంగానే ఎందుకు ఇది? వసతి వసతి ఉన్నావా? రీ అరే పిలువకరా రే. వసతి వచ్చిందా? నువ్వు మొగడు
నువ్వు దెయ్యాను అయితే నా ముందుకురా. దాన్ని పట్టుకుని మొగదు అంటావేందిరా? మైండ్ పని చేయట్లేదండి నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావు? అరే మొగడైనా కానీ కాంప్రమైజ్ కావచ్చురా పాపం. అరే వింటున్నావు తెలుసు మాటలు, అందుకే సౌండ్ లేపావు. మమ్మల్ని ఏం చేయకు. ఇదిరా సైలెంట్ అయిపోయింది. ఏం కనపడదురా నీకు? నాకేదో కనపడింది, చెప్తున్నా నమ్మని వదిలే. సడన్గా సైలెంట్ అయిపోయింది. అదేరా డాగ్స్ కూడా ఒక్కటే అరుస్తుంది ఇప్పుడు. వసతి వసతి రే దగ్గరికి వచ్చిందిరా. పిలువకరా రే, దగ్గరనే ఉందిరా రే. వెళ్ళకరా. అరే లోనకి వెళ్తే ఎక్కువ రే, స్మెల్ తట్టుకోలేమురా. మాస్క్ అంతా వస్తుందిరా రే. కాదురా ఇడేంద్ర అంత నీట్గా అయింది. అచ్చలు చూడు రే. చాలు సరే అంటున్నా. నాకు అసలు చెప్తున్నా. అరే వసతి అని పేరు మాత్రం పిలవకరా రే. వసతి రే పోకరా. పిలవకరా రే. వసతి దగ్గర. అరే నీకు కనపడతాయి కదా, కనపడుతుందా? కనపడుతున్నారా? నవ్వుతా ఎందుకు రా? కనపడుతుందా? నా కొట్టలోనికి పోతున్నాయిడా. నాకు నిజంగా కళ్ళు కనిపిస్తలేదు, తెలియదు. వచ్చేసి ఇక్కడ దాకా అందుకు నవ్వుతున్నా. నేను చెప్తావు గారా నువ్వు గరే వచ్చిందని. ఇది కనపడతలేదు. అరే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇది ఎక్కడి నుంచి వచ్చిందిరా? మళ్ళీ ఇప్పుడే కదరా చూసుకునే ఇక్కడ. ఇడోటిరా. అరే ఇగో నేను టెన్షన్ అవుతుందిరా. ఇగో గ్యాస్, ఇగో వీడియో మళ్ళీ ఒకసారి రిమైండ్ చేసి బ్యాక్కి వెళ్ళి చూడండి. ఇందాక చూపించుకొని వచ్చినప్పుడు ఇదిగో చూపించాను, ఇక్కడ లేవు అసలే. అరే మా చుట్టూ తిరిగినా గారు కనపడలే కదా. ఇది క్వశ్చన్ మార్క్స్ ఎందుకు? ఏం చేస్తున్నారనా? ఎందుకు వచ్చారనా? లేదా అసలు రాకూడదానా? అరే అసలు ఏం చేస్తున్నావు? అరే నేను అదే నువ్వు ముందు అటు ఉంటుందా? అదేగరా రే, అర్థమవుతుందా నీకు? అమ్మన్నా 12:59రా. 12:59 ఇదే టైము. సేమ్ పక్షి మళ్ళీ. రే నీకు అంత తేడా అనిపిస్తున్నారా? ఇది ఇంత సైలెంట్ అయిపోయిందిరా. ఏం చూస్తున్నావురా? రే అరే నడుచుకుంటూ వస్తుందిరా. ఒరే వచ్చిందిరా. చెప్పిన కదా నీకు. నేను చెప్పిన కదా వస్తుందని. అరే వద్దురా అన్నే ఉందిరా రే. మాటిండ్రా రే, అన్నే ఉందిరా రే. వద్దురా, నీ బ్లడ్ బ్లీడింగ్ అవుతుంది రేపు ఎక్కువ రే. నీకు వద్దురా రే, మాటిండ్రా. అన్నే ఉందిరా రే. ఇప్పుడు ఆ గోడకి అన్నీ ఉందిరా. మా రే వద్దురా. అరే రే వద్దానా రే. ఇక్కడికి రా, వస్తురా రే.
నేను వస్తారా వసతి ఏ. ఓ బా ఏ. ఇక్కడే కూడా ఉన్నది. చెట్లు ఊతున్నారా నువ్వు ఏమైనా తాకినావా దానికి ఒక స్పిరిట్ అనేది పాస్ అయినప్పుడు ఊగుతారా గాలికి ఆ స్పీడ్గా ఏ. ఎందుకు వెళ్ళిందిరా చూడు అచ్చులు ఎక్కువ ఎత్తున్నాయి నడవటం కదా మనం చూసినప్పుడు ఇక్కడనే ఉన్నాయి. అరే మాస్క్ అనేది ఇవ్వాల్సిందిరా. నువ్వు ప్రామిస్ చేసినావు కదా చూపిస్తాను సబ్స్క్రైబ్స్కి. అదే నేను ఒకటి చెప్తాను, ఒకటే చెప్తున్నాను. ఇందాక ఏమైందిరా అన్నాడు నన్ను నిలబడి చూస్తుంటే నాకు ఒకటి క్లియర్ కనిపిస్తుంది. అప్పుడే అటు నుంచి ఒకటి అంటే ఒక్కలా ఇద్దరు ఇప్పుడు వీళ్ళు. అదే తెలియట్లేదురా, అందుకే వెళ్ళిపోదామంటున్నాను. ఒకటున్నా పర్లేదు, రెండు ఉంటే రే వెళ్ళిపోనీ ఎదురా మనని పోనీ ఎదురా. లేకపోతే బ్లడ్ సపోర్ట్ వేద్దాం మా ఇంటి మధ్యలో. నేను వెళ్ళిపోయినాక నేను తీసుకోవడానికి నేను ఉండాలి కదా. నేను చెప్పిన అది బ్లీడింగ్ అయితే రాకపోతుంది కదరా ఆత్మకంటే అసలు. నిజం చెప్తున్నా నేను, నాకు నేను చెప్తున్నా మార్నింగ్ క్రికెట్ ఆడుతాను తగిలింది, బ్లీడింగ్ ఆగిపోయింది, అంతా ఆగిపోయింది. ఇప్పుడు బైక్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ కూర్చున్నా. వీడియో స్టార్ట్ చేసే ముందు కూర్చున్నా కదా, బ్లీడింగ్ అంటే ప్యాంట్ నుంచి బయటకు వచ్చింది రక్తం. నేను లైట్ తీసుకుని ఇలా తుడిసి ఊరుకున్నా. అది మార్నింగ్ తగిలింది, ఎండిపోయినట్టు అయిపోయింది. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చున్నాక బ్లీడింగ్ స్టార్ట్. మైండ్ ఏం పని చేయట్లేదురా. అరే ఇద్దరు అనుకుంటారా, మళ్ళీ ప్రశాంతత అయిపోయింది. అరే ఇద్దరు అనుకుంటారా, అదే ఇద్దరురా ఫిక్స్. అరే నేను చెప్తున్నా కదా, నా ఇక్కడ నుంచి క్లియర్ కొట్టి ఇలా నేను చూస్తున్నావు దాన్ని క్లియర్గా, ఇక్కడ నుంచి క్లియర్గా దాన్ని చూస్తున్నా. అట్ల నుంచి ఒకటి వెళ్ళింది కానీ క్వశ్చన్ మార్క్ స్టార్ట్ అయినాయిరా. అరే అసలు మొదలైంది అసలు. అరే అంటే ఇంటి ఇస్తుందిరా క్వశ్చన్ మార్క్. అసలు పేరని రాలని క్వశ్చన్ మార్క్ ఏందిరా అసలు. అక్కడ ఉంది కదా వసతి అని, అంటే చుట్టూ రాసి దాని దగ్గర తీసుకెళ్ళింది పేరు దగ్గరికి. అరే స్టార్టింగ్ రీ నుంచి అర్థమవుతుందా నీకు. మన ఈ నుంచి చేసినప్పుడు మొత్తం గోడలు కొన్నాయి, పేరు దగ్గర పోయినా ఆగిపోయినాయి. దీన్ని బట్టి ఏముంది, ఒక్కరు కాదు వసతి. ఇప్పుడు అరే సస్పెన్స్. ఇక్కడికి రా, నాకు లోనికి వెళ్ళాలంటే మళ్ళీ భయం. ప్రశాంతత అంటే ప్రశాంతత అయిపోయింది. చాలా వెళ్ళిపోదాం రా, రెండు ఉన్నాయి అక్కడ. ఫోన్ కూడా ఆడలేదురా చేతుల. వెళ్ళిపోదాం, ఇంకా రెండు ఉన్నాయి. నాకైతే కన్ఫామ్ అనిపిస్తుంది, ఎందుకంటే నీకు కనిపించలేదు కాబట్టి. అమ్మా నీకు కనిపించలేదు కాబట్టి. వసతి లాక్కి రా, నీ దగ్గరకు వచ్చింది. ఎక్కడికి పోదామా? అవునా? అరే పోనీ వదరా పర్వాలే. చాలా వేసి నాకు అయితే ఇక్కడ అసలు వీడియో చేయాలని కూడా లేదు. పక్కన లెగ్ అయితే ఫుల్ పెయిన్ వస్తుంది. అండ్ ఇంకోటి ఒకటిన్నర రెండున్నర, నాకైతే రెండున్నర కన్ఫర్మ్ అయిపోయింది. ఎందుకంటే మా కెమెరామెన్ కలదు, నాకు క్లియర్గా కనిపించింది, మా కెమెరామెన్కి ఇక్కడ కనిపించింది. ఒకటే అది ఎట్ ఏ టైం సేమ్ ప్లేస్, 2 డిఫరెంట్ ప్లేసెస్లో ఎలా ఉంటుంది ఒక ఆత్మనైనా మనిషినైనా ఏదైనా ఉండలేదు. ఏదైనా 2 ఉంటేనే ఎట్ ది టైం 2 ప్లేసెస్లో ఉండదు. నాకు ఇప్పుడు మా దగ్గర మ్యాన్ పవర్ లేదు, ఫిజికల్గా పవర్ లేదు నా దగ్గర. తన పేరు కూడా మెన్షన్ చేసింది. ఇప్పుడు పేరైతే తెలిసింది, వసతి అని అంటే చాలు మొదలెట్టేస్తుంది. ఇంకోటి నేను లిటరల్గా చెప్తున్నా, కెమెరాలో అసలు ఎన్నిసార్లు క్యాప్చర్ అయిందో లేదో నాకు తెలియదు. కెమెరా ఇలాగే ఉంటుంది, అక్కడి నుంచి సౌండ్ వస్తే వెళ్తుంది, కానీ ఏం కనిపించట్లేదు.
ఇలా కెమెరా యాంగిల్ అలా ఉందనుకో, ఇక్కడ నుంచి సౌండ్ వస్తే ఇలా వెళ్తుంది కానీ ఏం కనిపించట్లే. ఇప్పుడు నేను కనిపిస్తున్నా, మాట్లాడుతున్నా, సౌండ్ వస్తుంది, నేను కనిపిస్తున్నా. అవును. కానీ సౌండ్ వస్తే ఇలా వెళ్తుంది కానీ ఏం కనిపించట్లే. గాలి ఇలా పాస్ అయినట్టు కూడా లేదు, ఒక్క సౌండ్ రావట్లేదు, గజ్జల సౌండ్ తప్ప. ఇక్కడ చెమటలు కూడా స్టార్ట్ అయింది. వెళ్ళిపోతుంది, తర్వాత చూసుకోండి. అసలు ఇక్కడ ఈ మిస్టరీ ఏంటో కనుక్కోవాలి. ఒకట రెండా? నీకు ఏమైనా టెన్షన్గా ఉందా? అర్థమైందా? వెళ్ళిపోదాం. అండ్ ఒకటి, ఇంత ఏదైనా చేస్తున్నామంటే మీకోసం మాత్రమే. ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ అంతే. మీకు దానివల్ల ఏ ఖర్చు ఉండదు. సో లైక్ చేసి అప్పుడప్పుడు వీడియోలు చూస్తూ ఉంటే నాకు కూడా కొంచెం బూస్ట్ కింద ఉంటుంది. 1 year తర్వాత వీడియోలు చేసా, 1 year తర్వాత వీడియోలు చేసా. అండ్ రీచ్ అయితే పర్లే, నేను ఇచ్చిన గ్యాప్కి సబ్స్క్రైబర్లు కూడా లైట్గా పెరుగుతున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వీక్లో 150 అయిపోతే కొంచెం బెటర్గా ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్డ్. వచ్చేయండి.